కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ రాజకీయ దుమారా రేపుతోంది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. అయితే తెలంగాణలోని ఓ కోర్టు కేసు వివరాలను అఫిడవిట్లో దాచిపెట్టారనే ఆరోపణలతో రిటర్నింగ్ అధికారి అరవింద్ శర్మ ఆమె నామినేషన్ పత్రాలను పక్కన పెట్టారు. దీంతో ఇదంతా బీజేపీ నాయకుల రాజకీయ కుట్రేనని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అటు కేసును బయటకు లీక్ చేసిన కాంగ్రెస్ నేతను పట్టుకోవాలని బీజేపీ నేతలు సెటర్ వేస్తున్నారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, మీనాక్షి నటరాజన్ అఫిడవిట్లో కోర్టు కేసు వివరాలు నిజంగానే దాచిపెట్టారా లేక ఇది సాంకేతిక తప్పిదం అనుకో? నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే మధ్యప్రదేశ్ లో చేస్తుందో అది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం, రాజ్యాంగాన్ని కూని చేయడం అనే మనం అనుకోవాల్సి ఉంటుంది. ఇవాళ అందరూ ఏం చర్చించాలంటే నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలన గురించి చర్చించాల్సింది పోయి మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్షన్ గురించి చర్చించాల్సిన పరిస్థితి మీడియాలో ఎక్కువ వస్తుంది కదా. ఇప్పుడు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతోంది. ఆ తర్వాత ప్రధానమంత్రి 12 సంవత్సరాలు ఆ విజయాలు దాన్ని ప్రచారం చేసే బదులు ఇప్పుడు అందరికీ ఏం గుర్తొస్తుందంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఎన్డీఏ కూనీ చేస్తుంది, భారతీయ జనతా పార్టీ మోడీ, అమిత్ షా కూనీ చేస్తున్నారని చర్చించే పరిస్థితి వచ్చింది. అవసరమా ఇది భారతీయ జనతా పార్టీకి ఒక రాజ్యసభ సీటు కోసం ఈ విధంగా చేయడం? అవసరమా? ఈవీఎంలు ట్యాంపరింగ్ లేకపోతే అది ఇదని కాంగ్రెస్ దిక్కుమాలిన ఆరోపణలు చేస్తే ఎవరు దాన్ని నమ్మలేదు. ఎందుకంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ అయితే కేరళలో ఎట్లా గెలుస్తుంది? కాంగ్రెస్ పార్టీ గెలదు కదా. సరే, సర్లో ఎస్ఐఆర్ చేస్తే దాన్ని కూడా సమర్థించారు. ఎందుకంటే ఓటు చోరీ, ఇప్పుడు ఓటు చోరీపై సీటు చోరీ అని ఆరోపించే పరిస్థితి వచ్చింది. ఇది తప్పు కాదు. మీనాక్షి నటరాజన్ విషయంలో మధ్యప్రదేశ్లో బీజేపీకి బలం ఉందా? 2 రాజ్యసభ సీట్లు గెలవడానికి కావాల్సిన బలం ఉంది. 3వ సీటు గెలవడానికి కావాల్సిన బలం లేదు. కాంగ్రెస్ పార్టీకి 9 మంది ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు. అయినా సరే 3వ క్యాండిడేట్ పెట్టి ఆమె నామినేషన్ రిజెక్ట్ చేయించి ఏం సాధిస్తారు ఒక్క రాజ్యసభ సీటు కోసం? అంటే మీనాక్షి నటరాజన్ వంటి సీనియర్ నేత అఫిడవిట్ లో అంటే దాఖలు చేసే సమయంలో పొరపాటు ఎలా జరిగిందంటే మీరు చెప్తున్నట్టు నిజంగానే ఇది బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్టు బీజేపీ రాజకీయ కుట్ర అనుకోవచ్చు. ఆమె మీద కేసున్నట్టు ఆమెకే తెలియకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు అది కేసా కాదా అన్నది కూడా లేదు. ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ నేత ఆమె ఏంటంటే నారాయణపేట డీసీసీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి మీద తనను హరాజ్ చేశారు, లైంగికంగా వేధించారంటూ కేసు పెట్టింది అతని మీద. నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు మీద గతంలో కేసు నమోదు చేశారు. అందుకోసం ఆ శివకుమార్ రెడ్డికి అప్పుడు నారాయణపేట టికెట్ దక్కకుండా ఆ శివకుమార్ రెడ్డి కోడలు పర్ణికారెడ్డికి నారాయణపేట అసెంబ్లీ టికెట్ ఇచ్చారు, ఆయనకు కాకుండా. సో అది అయిపోయింది. 2022లో ఆ ఆరోపణలు వచ్చినందుకే కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వలేదు, వాళ్ళ కోడలికి టికెట్ ఇచ్చారు. అప్పుడు మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ కూడా కాదు. ఏదన్నా మీనాక్షి నటరాజన్ మీద ఏమన్నా మర్డర్ కేసు ఉందా, లేకపోతే దొమ్మి కేసు ఉందా, దోపిడీ కేసు ఉందా? ఏం నాకు అర్థం కాదు. అది రాజకీయ నాయకులు అన్న చోట 100 కేసులు ఉంటాయి. రేవంత్ రెడ్డి మీద, బండి సంజయ్ మీద 100 కేసులు పైగా ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్ మీద కూడా ఉంటాయి. ఉండవా? అక్కడ ధర్నా చేశారు, ఇక్కడ రైలు రోకో చేశారు, రాస్తా రోకో చేశారని చెప్పి మీనాక్షి నటరాజన్ మీద ఉన్నది మర్డర్ కేసా? సో ఆమెకి ఇక్కడ ఆరోపణ ఏంది? మీనాక్షి నటరాజన్ ఒక గాంధేయవాది. ఆమె లాంటి వాళ్ళు రాజ్యసభలో ఉండాలి, ఏ పార్టీ అయినా. చాలా సాదాసీదా మనిషి, సాదాసీదా జీవితం గడిపేవాళ్ళు. మన తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జీలు అంటేనే ఇక్కడికి వస్తే గనక ఫుల్ పండుగ. అంటే దేనికి పండుగ? వస్తే గనక ఇక్కడ లీడర్స్ దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఫుల్ టికెట్ల కోసం, దానికోసం కలెక్షన్ మంచి సంపాదించుకొని వెళ్ళిపోతారని చాలా ఆరోపణలు వచ్చాయి. ఇంతకుముందు ఉన్న గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ మొదలు పెడితే మొన్న వెళ్ళిపోయిన దీపాదాస్ మున్షి వరకు ప్రతి ఒక్కళ్ళ మీద ఆరోపణలు. ఒక బంగారు గని తెలంగాణ అయితే గనక ఈ లీడర్స్ టికెట్ వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు ఫుల్ డబ్బులు వేసుకొని పోతారని చెప్పి. అందుకని మీనాక్షి నటరాజన్ పెట్టారు. ఎందుకంటే ఆమె తన బ్యాగ్ తనే మోసుకుంటుంది. తన బ్యాగు రైల్వే, ఆమె ఫ్లైట్ లో కూడా అవసరం ఉంటేనే వస్తుంది, లేకపోతే ట్రైన్ లో ట్రావెల్ చేసి నార్మల్ గా వచ్చి ఆమెకు 5 స్టార్ హోటల్స్ అవన్నీ కూడా అవసరం లేదు. సాదా సీదా గృహంలో నివాసం ఉంటుంది. అసలు సహాయకులు కూడా అవసరం లేదు. నా బ్యాగ్ కూడా ఇంకోళ్ళు మోయొద్దని చెప్పే రకం. అటువంటి ఆమెను తీసుకొచ్చి ఇక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా చేశారు.
సో అటువంటి వ్యక్తి కదా రాజ్యసభలో ఉండాల్సింది. ఆమెను ఎన్నుకోకుండా భారతీయ జనతా పార్టీ అడ్డు పెడితే తప్పు కాదది. ఇప్పుడు నేను ఆ బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె కేసు ఫైల్ చేశారు శివకుమార్ రెడ్డి మీద. శివకుమార్ రెడ్డితో పాటు మరో 4 మీద కూడా కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ చేశారు. ఏంది, శివకుమార్ రెడ్డి నన్ను హరాజ్ చేశాడు, అయితే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ మీద కూడా కోర్టులో కేసు ఫైల్ చేశాడు. ఆమె కేసు ఫైల్ చేసి అయితే కోర్టు ఏం చెప్పింది, నోటీస్ ఇచ్చింది అంతే. కోర్టు ప్రైవేట్ కంప్లైంట్ మీద నోటీస్ ఇచ్చింది. అది కేసు కూడా కాదు. అది ఉందో లేదో ఆమెకు తెలియదు. ఇటువంటి కేసులు వస్తూ ఉంటాయి. మనం మీడియాలో వార్తలు రాస్తే దాని మీద కూడా నోటీసులు అంటూ చాలా మంది చాలా రకాలుగా ఇస్తూ ఉంటారు. సో అది డిస్క్లోజ్ చేయలేదని చెప్పి ఆమెకు ఐడియా ఉందో లేదో. ఆమె గాంధీయవాది, ఎటువంటి అబద్ధం ఆడదు, ఇట్లా దాచే వ్యక్తి కాదు. ఈ కేసు వివరాలను బయటకు తీసుకొచ్చింది ఎవరు అంటే కేసు వివరాలు పార్టీలో తెలంగాణ నుంచి ఎట్లా తెలిసిందో ఏందో చెక్ చేసుకుంటారు కదా. సో అది తెలంగాణలో మాకు కాంగ్రెస్ నేతలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది ముఖ్యం కాదు. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నది కాదు. రాజ్యసభ నామినేషన్ రిజెక్ట్ చేయడం పెద్ద ఇన్సిడెంట్ అని చెప్తున్నా. తప్పుడు అఫిడవిట్లు వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు చేసుకొని అసలు రెండో పెళ్లి సమాచారమే ఇవ్వని వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఒక అఫిడవిట్ వేటి ఇంకోసారి ఇంకో అఫిడవిట్ వేసిన వాళ్ళు ఉన్నారు. విద్యార్హతలు చదవకుండానే డిగ్రీ చదివినట్టు, ఇంజనీరింగ్ చదివినట్టు, పీజీ చదివినట్టు చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నామినేషన్ రిజెక్ట్ చేయకుండా మొన్న విజయ్, తమిళనాడు సీఎం విజయ్ కూడా ఒక చోట ఒక నామినేషన్ పేపర్లో ఇంకోటి అన్నారు, ఇంకో చోట ఇంకోటి అన్నారని చెప్పారు. సో భారతీయ జనతా పార్టీ కంప్లైంట్ చేసిందని, మధ్యప్రదేశ్లో అక్కడ అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉందని నామినేషన్ రిజెక్ట్ చేస్తే ఇవాళ ఏం చర్చ జరగాలి? ఇవాళ చర్చ జరగాల్సింది మోడీ పరిపాలన తీరు మీద కదా. ఇప్పుడు ఏమవుతుంది? ఇది భారతీయ జనతా పార్టీకి మంచిదా కాదా ఆలోచించాలి. ఎథికల్గా మంచిదా? 12 సంవత్సరాలు మోడీ విక్టరీ అంటే ఇది విక్టరీనా అంటారు. సిబిఐని, ఈడీని ఉపయోగించుకున్నారు, వ్యవస్థల్ని దుర్వినియోగం చేశారు, ఎలక్షన్ కమిషన్ని ఉపయోగించుకున్నారు, ఇట్లా చెప్పే పరిస్థితి వస్తుంది. చాలా తప్పు. మీకు ఉందా? నిజానికి ఉందా? బలం ఉందా? 9 మంది ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు, అయినా రాజ్యసభలో క్యాండిడేట్ పెట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీతో మీరు భారతీయ జనతా పార్టీని పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇట్లా చేయలేదా? ఇంతకుముందు చేసింది కాంగ్రెస్, దురాగతాలు చేసింది. ఎమర్జెన్సీ పెట్టింది ఇందిరాగాంధీ సమయంలో, ఆర్టికల్ 356 పెట్టి రాష్ట్రాలను ఇష్టం ఉన్నట్టు రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వాల్ని. అట్లాగే సిబిఐ, ఈడీ, ములాయం సింగ్ యాదవ్, మాయావతి, లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరి మీద సిబిఐ కేసులు పెట్టింది, ఈడీ కేసులు కూడా పెట్టింది, పెట్టలేదని కాదు. మరి మీ పార్టీ విత్ డిఫరెన్స్ ఎక్కడ పోయింది? భారతీయ జనతా పార్టీకి ఏంది పార్టీ విత్ డిఫరెన్స్ అంటారు కదా, ఏంది మీకు తేడా? ఏంది? వాజ్పేయి జమానాలో ఒక్క ఓటు కొనడం ఎథికల్ కరెక్ట్ కాదని చెప్పి వాజ్పేయి 1 ఓటుతో ఓడిపోయినారు. బాలయోగి స్పీకర్గా ఉండగా అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు జయలలిత, ఇక్కడికి సపోర్ట్ చేసిన జయలలిత అన్నాడీఎంకే వ్యతిరేకం చేయడంతో అప్పుడు ఒడిశా ముఖ్యమంత్రి అయిన గిరిధర్ గుమాంగో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ వచ్చి పార్లమెంట్లో ఓటేస్తే వాజ్పేయి 1 ఓటుతో ఓడిపోతే సింపతి వచ్చి ప్రజలు ఫుల్ మెజార్టీ ఇచ్చారు. 13 నెలలకు 1 ఓటుతో ఓడిపోతే మళ్ళా 5 సంవత్సరాల టర్మ్ ఇచ్చారు ప్రజలు. ఆ విధంగా అటువంటి రాజకీయాలు ఇష్టపడతారు. ఇవేం రాజకీయాలు? 1 ఓటుతో ఉన్న వాజ్పేయి లాంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా హయాంలో ఇంత దారుణంగా అయింది. బీజేపీ ఏది చేస్తే అది మనం డప్పు కొట్టి సపోర్ట్ చేయాలా? తొండాట కాదు ఇది. అందులో మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళు రాజ్యసభలో ఉండాల్సిన వ్యక్తులు. అటువంటి గొంతు అనచడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇది ఇంకా మీ కాంగ్రెస్ పార్టీ నేతలు సమాచారం అందించారు. ఈ దిక్కుమాల ఆపండి బీజేపీ నేతలు. మీరు ఇవాళ మీ పాలనా తీరు, నరేంద్ర మోడీ పాలనా తీరు 12 సంవత్సరాలు బాగా జరిగింది, దేశానికి చర్చించుకోవాల్సింది పోయి సిబిఐ, ఈడీ, ఎలక్షన్ కమిషన్ ఇటువంటివి చేస్తే కనుక నిజంగానే ఈవీఎంలు ట్యాంపరింగ్ అని నమ్ముతారు ప్రజలు. సో ఇది చాలా 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 మిస్టేక్, బ్లండర్ మిస్టేక్. మీరు ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు. రేపు అధికారం పర్మనెంట్ కాదు.
రేపు కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ వస్తే ఇంతకంటే ఎక్కువ చేస్తుంది. మీరు రాజకీయాల్ని టూ లో తీసుకెళ్తున్నారు. మీకు అక్కడ బలం లేని ఎందుకు పెట్టడం? సరే, తృణమూల్ కాంగ్రెస్ని జీలిస్తున్నారు. 29 మంది ఎంపీల్లో 20 మంది జాయిన్ అయిపోతున్నారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ కూడా మీ గతంలో మీకు 74 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక 10 మంది ఎమ్మెల్యేలు తీసుకుంది. ఆమె చేసింది కాబట్టి మీరు చేశారు, చెల్లుకు చెల్లు. బట్ ఇదేంది? ఎవరినైనా పర్లేదు కానీ రాజ్యసభకు మీనాక్షి నటరాజన్ లాంటి వ్యక్తులు రాజ్యసభకు అవసరం. ఆమె లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి. కైలాష్ విజయవర్గీయ బయటకు వచ్చి మాకు తెలంగాణ వాళ్ళు సమాచారం అందించారు. చాలా తప్పుడు వాదన. భారతీయ జనతా పార్టీకి ఇది ఏమాత్రం మంచిది కాదు. సో ఇది నామినేషన్ డే లైట్ లో ప్రజాస్వామ్యాన్ని కూనీర్ చేయడం, రాజ్యాంగాన్ని హత్య చేయడం. నిజం చెప్తున్నా, ఈ విషయంలో ఐ సింపథైజ్ విత్ మీనాక్షి నటరాజన్, ఐ సింపథైజ్ విత్ కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్ గా నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్ అయినా యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే కోర్టులో అయినా న్యాయం జరుగుతుంది. కేసు కూడా కాదు, ప్రైవేట్ కంప్లైంట్. ఆమె మీద డైరెక్ట్ గా ప్రభుత్వం పెట్టిన కేసు కూడా కాదు, లీగల్ గా కూడా చెప్తున్నారు. అది ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో ఉన్నదని చెప్తున్నారు. నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ కోర్టును ఆశ్రయిస్తుందో గెలిచే అవకాశాలు ఎంతవరకు చూద్దాం. మరి ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ కాకపోతే ఇంకా వెళ్లాల్సిందే. మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు, తాడు శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి, బొల్ల మల్లయ్య యాదవ్ గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతారు. ముందుగా శరత్ గారు. సో శరత్ గారు చెప్పండి సార్. ఇప్పుడు యాక్చువల్ అయితే ఈ రిజెక్షన్ ఆఫ్ నామినేషన్ అనేది హోల్లీ ఇల్లీగల్ సార్. అది చాలా థర్డ్ క్లాస్ వ్యవహారం. ఎందుకంటే అండర్ ది రూల్స్ ఇప్పుడు 2C కింద నామినేషన్ ఉంటుంది సార్. ఇది నామినేషన్ పేపర్ ఫర్ ఎలక్షన్ టు ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది. ఇందులో సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది ఏమని, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయనప్పుడు if it is not substantially affecting the election అని అన్నప్పుడు the returning officer is entitled to seek information on such things which may not materially affect the election అని అన్నారు. ఫస్ట్ పాయింట్. అట్లాంటి ఇన్ఫర్మేషన్ అడిగినాక కూడా ఇవ్వకపోతే అండర్ సెక్షన్ 36(2) కింద నామినేషన్ రిజెక్షన్ చేసేటువంటి అధికారము రిటర్నింగ్ ఆఫీసర్ కు ఉంది అని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లలో చాలా క్లియర్ గా చెప్పినారు. దేర్ వర్ 2 జడ్జ్మెంట్స్ ఇన్ ది సుప్రీం కోర్టు. ఒకటేమో ఒక రాంగ్ వే లోపల ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయడము అనే దాని మీద, అదేమో ఇప్పుడు రీసర్జెన్స్ ఇండియా వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే వాళ్ళ జడ్జ్మెంట్ లో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ రిట్ పిటిషన్ ఏం వేస్తున్నారంటే, ఎన్నికలకు ఎవరైతే పోటీ చేసిన అభ్యర్థి అన్ని ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఫర్నిష్ చేయాలి. ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్లకు అంటే ఎన్నిక కాబోయే వ్యక్తి గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే హక్కు అండర్ 19(1)A ఉంది. కాబట్టి ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినా, సమాచారం ఇవ్వకపోయినా అట్లాంటి వాళ్ళ నామినేషన్ రిజెక్ట్ చేయాలా అనేటువంటి కేసు వేస్తే సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారు అంటే, తప్పుడు సమాచారం ఇస్తే అండర్ 125A కింద వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి మాట మాట్లాడినారు. తర్వాత చిన్న చిన్న డీటెయిల్స్ మీద చెయ్యొద్దు అని అన్నారు. తర్వాత నేను పర్సనల్ గా డీల్ చేస్తున్న కేసు ఏమంటే, బీర్ల ఐలయ్య గారికి సంబంధించిన కేసు CC నెంబర్ 3644/2024 అని. బొడుసు మహేష్ అనే వ్యక్తి బీర్ల ఐలయ్య తన ఎన్నికల దాంట్లో అఫిడవిట్ లో రాంగ్ సమాచారం ఇచ్చినాడు. కొన్ని ప్రాపర్టీస్ కు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వలేదు, తప్పుడు సమాచారం ఇచ్చినారు. అతని మీద 125A కింద మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి వేసిన కేసు ఇప్పుడు ఆల్రెడీ మేము డీల్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కరెక్ట్, ఎందుకంటే దాంట్లో ఇట్స్ ఎ సమన్స్ కేస్. అందులో ఓన్లీ మోస్ట్లీ షీ మే హ్యావ్ బీన్ ఇష్యూడ్ సమన్స్. అయితే మరి ఆ సమన్స్ ఆమెకు సర్వ్ అయినాయా లేదా? తర్వాత ఈ ప్రైవేట్ కంప్లైంట్ బేసిస్ మీద వచ్చే కేసు, ఇట్ డస్ నాట్ టచ్ అపాన్ ది మారల్ టర్పిట్యూడ్ ఆఫ్ ది ఇండివిజువల్, నార్ ఇట్ హెస్ గాట్ ఎనీ సీరియస్ కాన్సిక్వెన్సెస్ టు ఎనీ ఇండివిజువల్. హర్స్ ఈజ్ ఓన్లీ అన్ ఎలిగేషన్. ఆఫ్టర్ ఆల్, వాట్ ఈస్ ది ఎలిగేషన్ అగేన్స్ట్ మీనాక్షి నటరాజన్? దట్ షీ డిడ్ నాట్ టేక్ యాక్షన్ అగైన్స్ ది అక్యూజ్డ్ అనేది. సో ఈ పర్టికులర్ కారణం అయితే చాలా ఫ్లిమ్సీ రీజన్ గా కనబడుతుంది సార్. నామినేషన్ రిజెక్షన్ అనేది రిటర్నింగ్ ఆఫీసర్ చేయాల్సింది కాదు. కాకపోతే వన్స్ ఏ నామినేషన్ హ్యాస్ బిన్ రిజెక్టెడ్, the only way how you get the redressal is by way of filing an election petition. There is no other legal mechanism whereunder you get relief. Election Commission of India కూడా ఇందులో ఏమి చెయ్యలేదు. అసలు అయిపోయింది, ఖతం. ఒక్కసారి ఆ నిర్ణయం జరిగిన మరుక్షణము
అది పోయినట్టే. ఇప్పుడు కంపల్సరీగా వాళ్ళు సెక్షన్ 8 అంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్ ఫైనల్ అథారిటీ, ఈసీ జోక్యం చేసుకునే అవకాశం లేదా? ఒక్కసారి సార్ నామినేషన్ ఏ కారణం వల్ల రిజెక్షన్ చేసినా అంటే సహేతుకమైన కారణాలు లేకుండా లేదా తప్పుడు సమాచారంతో ఉన్న నామినేషన్ ను యాక్సెప్ట్ చేసినా ఎలక్షన్ పిటిషన్ ఒకటే వేయాలి. ఇప్పుడు రాజార ప్రతాప్ అనే వ్యక్తి యాక్చువల్లీ మన తను స్టేషన్ గన్పూర్ నుంచి వేసిన రాజయ్య గారి మీద ఒక కేసు వేసినాడు, ఎలక్షన్ పిటిషన్ వేసినాడు. నేను ఐ డెల్ట్ విత్ ఇన్ దట్ కేస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రాజయ్య గారి తరఫున నేను ఆ ఎలక్షన్ కండక్ట్ అంటే ఆ ఎలక్షన్ పిటిషన్ నేను హైకోర్టులో ఆర్గ్యూ చేసినాను. ఐ వాజ్ స్పెషల్ గవర్నమెంట్ పీడర్ ఎట్ దట్ రిలవెంట్ పాయింట్ ఆఫ్ టైం. నాకు అప్పుడు మన బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ అన్న ఇది మీకు అనుభవం ఉంది, మీరే చేయాలంటే నేను చేసినాను. వి గాట్ దట్ కేసు డిసైడెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఆల్ టుగెదర్. అంటే నేను అనేది ఏంటంటే దిస్ రీజన్ ఈజ్ నాట్ sufficient enough to reject the nomination papers. అయితే it is the defective decision of the returning officer. But once the returning officer forms an opinion, rightly or wrongly, అంటే నామినేషన్ ను యాక్సెప్ట్ చేసే అర్హత అంటే అధికారం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తప్పుడు నామినేషన్ యాక్సెప్ట్ చేసినా, నామినేషన్ తప్పుడు కారణాలతో రిజెక్ట్ చేసినా ఆ రెండిట్లో మాత్రము లీగల్ రెమెడీ ఇస్ ఓన్లీ బై వే ఆఫ్ ఎలక్షన్ పిటిషన్. యాజ్ ఫార్ యాజ్ ది ప్రజెంట్ కేస్ ఇస్ కన్సర్న్ మీనాక్షి నటరాజన్ కు వేరే గతి లేదు. తర్వాత రెండవది ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ కాంగ్రెస్ లీగల్ సెల్ మనం రాజ్యసభ సభ్యులు ఎన్నుకున్నాం కదా, ఈ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి ఉండాలా? మరి వాళ్ళ లీగల్ టీం ఏం చేస్తుందండి? ఒక నామినేషన్ పేపర్ సరిగా నింపరా? గంత ఎదవలా వీళ్ళు? అసలు ఎంత సీరియస్లీ కంటెస్ట్. ఇప్పుడు ఎలక్షన్ నాకు ఇక్కడ డౌట్, ఎలక్షన్ పిటిషన్ అంటే ఇక ఈసీ ఇప్పుడు రిటర్నింగ్ అధికారికి అంత అపరిమిత అధికారులు ఇవ్వడం కరెక్టా? రిటర్నింగ్ అధికారి ఆ రాష్ట్రంలో ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ తొత్తులాగా పనిచేస్తున్నారు. లేదు సార్ అట్లా ఉండదు. భారతదేశం లోపల రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క పాత్ర అనేది చాలా చాలా నిర్ణయాలకు సుప్రీంకోర్టు చాలా రకాలుగా ఇంటర్ప్రిట్ చేసింది. ఆల్ దీస్ ఆఫీసర్స్ ఆర్ కెప్ట్ అండర్ ది సూపరింటెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఎందుకు మనకు సమస్యలు వస్తున్నాయంటే ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ల ప్రవర్తన మీద చాలా ఆరోపణలు. సార్ వాళ్ళు తప్పు చేశారా, ఒప్పు చేశారా, నిజాయితీగా ఉన్నారా, ధర్మబద్ధంగా ఉన్నారా లేదా అనేది ఒక పక్కకు ఉంచితే ఇటీవల వచ్చినటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు ఏవైతే ఉన్నారో, ఎలక్షన్ కమిషనర్లు ఉన్నారో, అంటే భారతీయ జనతా పార్టీ ఈ లేటర్ పార్ట్ లో అపాయింట్ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకు ఉంటున్నారు. ఎస్ఐఆర్ తప్పంటే మాత్రం ఒప్పుకోను, ఎస్ఐఆర్ చేయాల్సింది. ఎస్ఐఆర్ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది కదా, ఏమని చెప్పారు? ఎస్ఐఆర్ ఇస్ కరెక్ట్, దే ఆర్ బౌండ్ టు డూ దట్ అని అండర్ సెక్షన్ 29 ఆఫ్ ది ఆర్పీ యాక్ట్ ప్రకారంగా ఎలక్టరల్ రోల్స్ ను పీరియాడికల్ గా రివైజ్ చేయాలి. చచ్చిపోయిన వాళ్లను లేని తీరు తప్పడుతున్నారు కదా సార్. అలా కాదు, వినండి దయచేసి. అసలు అది ఎస్ఐఆర్ టాపిక్ ఇప్పుడు కాదు, ఇది ఒక ఇర్రెలవెంట్ టాపిక్ అనుకోండి. మనము మీనాక్షి నటరాజన్ కు సంబంధించి మాత్రము ఇట్ ఈస్ టూ ఫ్లిమ్సీ రీజన్ టు రిజెక్ట్ హర్ నామినేషన్. కాకపోతే షీఈ్ ఎ విక్టిమ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ మై వే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశోధన చేసుకోవాలి. లాస్ట్ మినిట్ వరకు నీకు క్యాండిడేట్ నే డిక్లేర్ చేయరండి. ఆ లాస్ట్ మినిట్ లో బీఫామ్ ఇచ్చి వాళ్ళని ఉరుకు అంటే ఇక గిట్లాంటి దరిద్రమే జరుగుతుంది. 2-3 రోజుల ముందు నామినేషన్ చిట్ట చివరి రోజు దాకా ఎందుకు క్యాండిడేట్ ను డిక్లేర్ చేయరు? ఇది ఇవాల్టి కాదని, ఇది ఎప్పటి నుంచో మేము కాంగ్రెస్ లో చూస్తున్నాం ఈ దుర్మార్గ వ్యవహారాలు. అసలు యాక్చువల్లీ వాళ్ళకు దమ్ము లేదు, వాళ్ళ క్యాండిడేట్లు కూడా కొనేసుకుంటారన్న భయం వాళ్ళకు, వాళ్ళ ఎమ్మెల్యేలు అమ్ముడు పోతారన్న భయం. ఇప్పుడు ఆ అందరి ఎమ్మెల్యేలు బెంగళూరుకు రావాల్సిన వాళ్ళు స్పెషల్ ఫ్లైట్ లో కర్ణాటకలో వచ్చి ఉండి ఇచ్చేయాల్సిన వాళ్ళు. అంటే గింత చవటలు దద్దమ్మలకు టికెట్లు అమ్మడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు కొనుక్కుంటున్నారు. రాజ్యసభ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ సార్. ఆమె కటింగ్ అక్రాస్ పొలిటికల్ పార్టీ ఒక ఐడియాలజీ ఉన్న వ్యక్తిని అడ్డుకోవడం ఏం సాధిస్తుంది? ఏం భారతీయ జనతా పార్టీ దీంతో ఏం ఆనందమో ఏం సాడిజమో అర్థం కావట్లే. వాళ్ళ దేశమంతా మోడీ పాలన గురించి చర్చ జరగాలి. అన్ని ఛానల్స్ లో మీనాక్షి నటరాజన్ గురించి చర్చ జరుగుతుంది, అది వాళ్ళ కర్మ. భరత్ గారు మీరు ఒక విషయం గమనించాలి. ఇక్కడ మనం భారతీయ జనతా పార్టీ డైరెక్ట్ గా ఎట్లా రెస్పాన్సిబుల్ చేస్తామండి? ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్ క్వాసి రిటర్నింగ్ ఆఫీసర్ రైట్ డెసిషన్ తీసుకున్నా ఇట్ ఈస్ వల్నరబుల్ టు జ్యుడిషియల్ రివ్యూ. ఇప్పుడు అక్కడ మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అధికారం, మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అట్లా ఉండదు సార్. ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికార పార్టీకి వ్యతిరేకంగా బిహేవ్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? రిటర్నింగ్ ఆఫీసర్లు ఎన్నో సార్లు ఉన్నాయి.
రిటర్నింగ్ ఆఫీసర్ ఎవడు అబ్బ మాట వినడు. ఆ పర్టికులర్ కాంటెక్స్ లో వాడు శివం ఎత్తినట్టు ఉంటాడు. కావాలంటే మన దగ్గర మన మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మీ చెన్నూరులో మున్సిపాలిటీలో 2 సార్లు ఏదంటారు కేతనపల్లిలో 2 సార్లు వాయిదా వేశారు. ఎందుకు వాయిదా వేశారు సార్? రిటర్నింగ్ ఆఫీసర్ రీజన్ చెప్పండి. మీకు ఒక విషయం క్లియర్ గా బీఆర్ఎస్ కు మెజార్టీ ఉంది, ఉన్నా సరే ఎందుకు వాయిదా వేశారు సార్? ఒక విషయం చెప్పాలా, అది వేరు సార్. లోకల్ బాడీ ఎలక్షన్స్ వేరు. తర్వాత అక్కడ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ పనిచేసింది? అధికార పార్టీదే కదా, కాంగ్రెస్ దే కదా సార్. కరెక్ట్ సార్. మీరు ఒక విషయం వినండి దయచేసి. మేము ఈ కేసులు చాలా చేసినాము. ఈ రిటర్నింగ్ ఆఫీసర్ అనే వాళ్ళ సర్వీసెస్, ఆల్ ద రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆర్ ఎట్ ది డిస్పోజల్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ ఆనెస్ట్, independent, impartial, no returning officer would dare to do any యాక్ట్ ఆఫ్ దిస్ నేచర్. కాకపోగా కొన్ని సందర్భాలలో చట్టాన్ని సరిగా అర్థం చేసుకునే వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు, లేకపోతే ఎవరి సంతృప్తి కోసమో నిర్ణయాలు తీసుకునే అంటే స్పైన్లెస్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఈ పని చేసి ఉంటారు. నాకు తెలిసి అమిత్ షానో, మోడో, లేకపోతే ఇంకెవరో నువ్వు మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ చేయమని చెప్పి ఉండదు. కాకపోతే వీడికి ఒక ఛాన్స్ దొరికింది టు విన్ ఓవర్ ది కాన్ఫిడెన్స్ అండ్ అప్రిషియేషన్ ఆఫ్ ది బీజేపీ బాసెస్ అని వీడు చేసి ఉంటాడు స్వామి భక్తితో. అయితే ఒకటి మనం ప్రత్యేకంగా ఇట్లాంటి సందర్భాలలో బీజేపీయే సోల్లీ రెస్పాన్సిబుల్ అనడం తప్పు సార్. ఇప్పుడు చాలా సార్లు నామినేషన్లు అది ఇది ఉంటాయి. ఇప్పుడు మొన్న కేతన్పల్లి వ్యవహారంలో కూడా ఆ రిటర్నింగ్ ఆ ఎలక్షన్ అథారిటీ వాడు అది కండక్ట్ చేయాల్సిన వ్యక్తి ఉట్టిగానే భయపడ్డాడు. తర్వాత రెండోది సార్, నేను ఎందుకు బీజేపీని దీనిలో బ్లేమ్ చేస్తున్నా సూటిగా చెప్పమంటారా? 9 మంది ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు సార్. వాళ్ళు అసలు నా క్యాండిడేటే పెట్టకూడదు. ఎట్లా 9 మంది ఎమ్మెల్యేలు కొనుగోలు చేద్దామని చూడడం తప్పు కదా? బీజేపీ కాకుండా ఒకళ్ళిద్దరు తక్కువ ఉన్నారంటే ఓకే. 9 మంది తక్కువ ఉన్నారు సార్. 9 మంది తక్కువ ఉండి క్యాండిడేట్ పెట్టి ఇట్లా ఇది సీటు చోరీ అని నేను ఒప్పుకుంటా. ఓటు చోరీ కరెక్ట్ కాదు. ఓటు చోరీ, ఈవీఎంల ట్యాంపరింగ్ అబ్సల్యూట్లీ కాంగ్రెస్ లై. బట్ ఇది సీటు చోరే. ఇది 100% సీటు చోరే. మాలాంటి వాళ్ళకు వాజ్పేయి హయాంలోని భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆస్మాన్ జమీన్ ఫరక్ అనిపిస్తుంది సార్. నేను కూడా ఢిల్లీలో ఉంటుంది. అదే నేను చెప్పేది వినండి దయచేసి. మీరు ఒక్క విషయము, ఇప్పుడు మీరు ప్రతిసారి ఈ దీనికి వీళ్లను బాధ్యులు వాళ్ళను బాధ్యులు అనే కంటే ఒక ప్రశ్న నేను వేస్తున్నాను సార్. ఒక పార్టీ తరఫున బీఫామ్ తీసుకొని ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు అంగట్లో సరుకులాగా ఎందుకు అమ్ముడుపోతున్నారు సార్? ఒక సిద్ధాంతానికి ఎందుకు కట్టుబడి ఉండట్లేదు అంటే వీళ్ళు సీట్లు ఇచ్చేటప్పుడే ఎదవలకు, దుర్మార్గులకు టికెట్లు ఇస్తున్నారు. వీడు ఎక్కడికి లాభం వస్తే అటువైపు పోతున్నారు. మనం చూసినాము కాంగ్రెస్ పార్టీలో గతంలో 12 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుక్కున్నాడు. ఇప్పుడు కేసీఆర్ దగ్గర 10 ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి కొనుక్కున్నాడు. వీళ్ళు అంగట్లో సరుకులైనారు. పార్టీ సిద్ధాంతానికి కట్టుబడే వాళ్ళు, పార్టీ జెండా మోసేవాళ్ళు, పార్టీ పట్ల విధేయత గలవాళ్ళు. ఇప్పుడు ఆయన యాదవ్ గారు ఇప్పుడు ఓడిపోయినాడు, అయితే పార్టీలో లేడా? ఇంకా చాలా స్ట్రెన్యూస్ గా పార్టీని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇది నిబద్ధతకు సంబంధించింది సార్. రాజకీయ నాయకుల్లో ఉండాల్సిన నిబద్ధత. ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యేలకు వాళ్ళని స్పెషల్ ఫ్లైట్ లో బెంగళూరు తీసుకుపోవాల్సిన అవసరం ఏంది అంటే వాళ్ళ పార్టీ నాయకత్వానికి వాళ్ళ మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. ఇదివరకు అంతే. రాజస్థాన్ లో క్రైసిస్ అయినప్పుడు ఎటో పోయినారు. ఇట్లా ఈ ఎన్నికల వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యేలను పట్టుకొని ఇతర ప్రాంతాలకు పోవడం అనేది ఇట్స్ షేమ్ ఆన్ అవర్ డెమోక్రసీ అండ్ పొలిటికల్ పార్టీ సిస్టమ్. ఏ రాజకీయ పార్టీకి అయితే తన క్యాండిడేట్ల మీద నమ్మకం ఉండదో అట్లాంటి వాళ్ళు వెధవలు. ఇప్పుడు మనం తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితే చూస్తున్నాం. 20 మెంబర్స్ తృణమూల్ కాంగ్రెస్ కావాల్సిందే. ఎందుకంటే మమతా బెనర్జీ బీజేపీ 76 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఆమె సేమ్ 10-15 మంది ఎమ్మెల్యేలు తీసుకొని పార్టీ జంప్ కాలేదంటే హైకోర్టు చెంపచెల్లం అనిపించింది, సుప్రీంకోర్టు కూడా చెంపచెల్లం అనిపించి వాళ్ళ మీద అనర్హత వేటు వేసింది. ఆమె చేసిందే, ఆమెకు కావాల్సిందే సార్. ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఒక ఇంగ్లీష్ సామెత ఏంటంటే యాజ్ యూ సో యూ రీప్ అని. మీరు ఏ విత్తనాలు నాటితే ఆ మొలకలే వస్తాయి అనేది. సరే, ఆమె సఫర్ అవుతుంది. ఆమె చేసిన లక్షణాలు, ఆమె మేనల్లుడికి ఇచ్చిన ప్రాధాన్యత, మొత్తం నిరంకుశత్వం, పచ్చి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా కూడా 10 మంది ఎమ్మెల్యేని పచ్చిగా కొనుగోలు చేసింది రాష్ట్ర ఉండి కూడా. ఆమె కావాల్సిందే. వాళ్ళు కొనుగోలు, మీరు ఎంతసేపు వాళ్ళు కొనుగోలు చేశారంటున్నారు సార్. అమ్ముడు పోయేటాళ్ళ అదే చెప్తున్నా. అందుకని ఇప్పుడు అప్పుడు ఆమె చేసేది కాబట్టి ఇప్పుడు టిట్ ఫర్ టాట్ మంచి అయింది మమతా బెనర్జీకి. ఎవరేం బాధపడతలేరు. ఆమె మస్తు మందిని చంపింది, 350 మందిని మర్డర్ చేసింది. ఎవరేం బాధపడతలేరు. మమతా బెనర్జీకి అవుతున్న దాని మీద ఎవరికి సింపతీస్ లేవు. ఒకవేళ సార్ మన బీఆర్ఎస్ పార్టీకి మన రాష్ట్రాల్లో 40 స్థానాలు 45 వచ్చుంటే
చిత్తు వెంకటస్వామి గారు మీకు ఇస్తాను, ఒక 2 minutes మీకు అవకాశం ఇస్తాను. ఎస్, ఇప్పుడు 45 స్థానాలు కనుక బీఆర్ఎస్ కు మొన్న వచ్చి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం అనేది అగమ్య గోచరం అవుతుండే. అట్లా రాలేదు. అంటే ప్రకృతి ఒక్కొక్కసారి శిక్షలు వేస్తూ ఉంటది, ఎట్లా చేసిన వాళ్ళకు అట్లా శిక్షలు వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ఏమన్నా మాట్లాడినాడా? తన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు పోతున్నప్పుడు మిగతా వాళ్ళందరూ సెకండ్ లైన్ ఆఫ్ లీడర్స్ అదో ఇదో మాట్లాడినారు, రాజీనామా పెట్టమన్నాడు, రాళ్లు పెట్టి కొట్టమన్న ఆయననే ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడని ఇరు వర్గాలు ఇవాళ తిట్టు తింటున్నారు కదా. ఇందులో ఎవరు ఎక్కువ తిన్నారు, ఎవరు తక్కువ తిన్నారు అంటే నేను అనేది ఏంటంటే ఒక పార్టీ అంటే జెండా మీద పార్టీ బీఫామ్ మీద గెలిచినాడు ఉన్నా లేకున్నా ఇది ఎలక్టోరల్ రిఫార్మ్స్ రావాలి. ఇప్పుడు ఆ 52 అమెండ్మెంట్ యాక్ట్ కి ఏదైతే ఉందో యాంటీ డిఫెక్షన్ లాకు అమెండ్మెంట్ రావాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ గత పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏమన్నాడు? 10th చాప్టర్ లోపల ఖచ్చితంగా ఈసారి మేము వచ్చిన తర్వాత డిఫెక్షన్ లాకి యాంటీ డిఫెక్షన్ లాకి అమెండ్మెంట్ తీసుకొస్తాము, ఒక వ్యక్తి పార్టీ మారిస్తే ఆటోమేటిక్ గా పదవులు కోల్పోయే స్థాయి చేస్తాము అని అన్నాడు. అన్న రాహుల్ గాంధీ ఏం చేసినాడు సార్? ఢిల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పినాడు. షేమ్లెస్ థింగ్. నేను అనేది ఏంటంటే ఇట్లా చేయొద్దు కదా. ఒక ఇంటికి ఒకటే టికెట్ ఇస్తా అన్నాడు, ఒక ఫ్యామిలీలో ఒకటే టికెట్ ఇస్తా, మీకు ఇష్టమైతే ఉండండి లేదా వెళ్ళిపోండి అన్నాడు. వరంగల్ సభలో ఒక్కొక్కరికి ఇట్లా మొత్తం ఫ్యామిలీలో టికెట్ ఇచ్చినాడు. నేను ఒకసారి మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. తాడు శ్రీనివాస్ గారు, తాడు శ్రీనివాస్ గారు, ఎస్ సార్, అన్మ్యూట్ చేయండి. ప్యానెల్లో ఉన్న మిగతా గెస్టులందరికీ నా యొక్క గుడ్ ఈవినింగ్. అయితే ఇక్కడ కొద్దిగా క్రిటికల్ జాబే ఇక్కడ అది. ఎందుకు అంటే మీరు బయాస్డ్ గా ఉండడం అనేది. సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను బయాస్డ్ ఈ విషయంలో అబ్సల్యూట్లీ. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు మర్డర్ చేసింది, హత్య చేసిందని అంట. నేను ప్రతి టాపిక్ లో కూడా బయాస్డ్ గా ఉంటా, ఏదో ఒక వైపు, న్యూట్రల్ ఏది కాదు, టాపిక్ ని బట్టి ఉంటా. నేను టాపిక్ వ్యూహాత్మకంగా మీరు మోడరేటర్ ని అక్కడ ఇంకొక మేడం ని పెట్టి మీరు వస్తూ ఉంటారు. ఓకే, యూ కెన్. నేను తప్పు పట్టట్లేదు, కానీ ఫస్ట్ ప్రజలకి నేను తెలియజేసిపోవాలి మీ రోల్ అనేది. ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ, ఫర్ మై ఆర్గ్యుమెంట్. సో నేనేమంటున్నా అంటే, శరత్ అన్న సగం నా ప్రాబ్లం సాల్వ్ చేసినారు, సగం విషయాలు చెప్పినారు. ఆర్ఓ కాన్స్టిట్యూషనల్ ఇండిపెండెంట్ బాడీ, ఇది ఈ రోజే పుట్టింది కాదు ఎలక్షన్ కమిషన్. సో తరతరాలుగా వస్తూ ఉంది. అండ్ ఇట్ బీన్ అప్రిషియేటెడ్ బై వరల్డ్ కంట్రీస్ కదా శరత్ అన్న. మన ఎలక్షన్ కమిషన్ ఇంత పెద్ద డెమోక్రసీ, వాళ్ళు ఎన్నికలు నిర్వహించినప్పుడు మనకి వి గాట్ సర్టిఫికేట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఆల్సో. సో ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడం అనేది రికార్డ్. నేను ఇక్కడ మాత్రం ఐఎమ్ నాట్ అన్ అడ్వకేట్ ఫర్ ఎలక్షన్ కమిషన్. సో ఓన్లీ నా పార్టీ ఆర్గ్యుమెంట్, నేను యాజ్ ఎ స్పోక్స్ పర్సన్ ఆఫ్ బీజేపీ పార్టీ ఐఎమ్ పుట్టింగ్ మై ఆర్గ్యుమెంట్. ఇది విక్టిమ్హుడ్ అనేది తీసుకోవడం కాంగ్రెస్ కొత్త ఏం కాదు. ఎప్పుడు కూడా తను ఏదన్నా దొరికిపోయింది అనుకోండి తప్పు చేసి, ఇంకా ఏడుస్తా ఉంటది. ఇట్ విల్ క్రై. అసలు ఆ ఇష్యూ ఎపిసోడ్ అయిపోయేదాకా క్రై చేస్తుంది. ఈడీ వచ్చి రైడ్ చేస్తే బీజేపీ మీదనే పడుతుంది, సిబిఐ వచ్చి రైడ్ చేస్తే బీజేపీ మీద పడుతుంది, ఎలక్షన్ కమిషన్ ఏమని చేస్తే బీజేపీ మీదనే పడుతుంది. సో ఈ రకంగా ఏమి చేసినా వాళ్ళకు బీజేపీ మీద పడి ఏడవడం అనేది అలవాటుగా మారిపోయింది. నేనేమంటున్నాను, మీరు ఇక్కడ మీనాక్షి గారి యొక్క అపియరెన్స్ కావచ్చు, ఆమె వర్క్ స్టైల్ మీకు ఏమన్నా ఇంకా లోతుల్లో తెలిస్తే కావచ్చు. మా కత్తి వెంకట సామన్ ఆల్సో ఈజ్ ఫిదా ఆన్ హర్ వర్క్. అది ఆ మేడం కి అప్పుడప్పుడు నాతో ఫ్రెండ్లీ టాక్ అయినప్పుడు చెప్తా ఉండే. సో నేనేమంటున్నా అంటే, ఇక్కడ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజ్. శరత్ అని ఒక గొప్ప మాట చెప్పినారు. అసలు ప్రతి పార్టీకి ఒక లీగల్ ఇది ఉంటుందండి, ఇది మన లీగల్ సెల్ అని. అసలు ఆ లీగల్ సెల్ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వారు బిజీగా ఉంటారు. ఎందుకంటే ఒకసారి క్యాండిడేట్ గా డిక్లేర్ అయినప్పుడు కంగ్రాచులేషన్స్ వస్తూ ఉంటాయి, అండ్ బొకేలు వస్తూ ఉంటాయి, తిరగడము, అటు మాట్లాడడం, అధిష్టానం మాట్లాడడం, ఈమె వాళ్ళకు వేరే వాళ్ళకు థ్యాంక్స్ చెప్పడం, అధ్యక్షి అంటే ఆమె బిజీగా ఉండొచ్చు. కానీ ఎవరైతే లీగల్ సెల్ ఉంటుందో ప్రతి పార్టీకి, వాళ్ళు ఏం చేశారు అనేది శరతనతో పాటు నేను అంటా ఉన్నాను. రెండోది ఏంటంటే, ఆమెకి ఈమెయిల్లో కూడా ఈ నోటీస్ వచ్చిందని విన్నాను. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఈ కేసు విషయం ఆమెకు ఆల్రెడీ నోటీస్ కూడా వచ్చింది అనేది, ఈమెయిల్ నోటీస్ వచ్చింది అనేది తెలుస్తా ఉంది. ఒక అడ్వకేట్ గా చెప్పండి, ఈమెయిల్ నోటీస్ ఇస్ సఫిషియెంట్ ఆర్ ఫిజికల్ నోటీస్? సార్ ఎస్, ఎందుకంటే ఆమెకి తెలిసింది కదా
విషయం ఏందో అంటే తెలిసింది ఈమెయిల్ ఒకటి చెక్ ఉంది. చేసుకోకపోతే ఎట్లా? ఇప్పుడు నాకు నేను ఒక నాకు ఎగ్జాంపుల్ రోజు 100 మెయిల్స్ వస్తున్నాయి, చెక్ చేసుకునే పరిస్థితి లేదు. ఎట్లా? భరత్ గారు వారి అపియన్స్ బట్టి మంచోళ్ళు కాబట్టి, లేకపోతే పార్టీ ఒక పెద్ద లీడర్ కాబట్టి, లేకపోతే పిఎం కాబట్టి, లేకపోతే ఇంకొక ఎంప్లాయీ కాబట్టి చట్టము డిఫరెన్షియేట్ చెయ్యదండి, అందరికీ సమానంగా ఉంటది. ఒక ఒక ఏది మన ఉత్తరప్రదేశ్, బీహార్ లో అప్పట్లో కొంతమంది క్రిమినల్స్ కూడా ఎన్నిక కాబడ్డారు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా. సో ఎందుకు అంటే ఆ స్క్రూటినీలో వాళ్ళ ఫామ్ ప్రజలు ఓట్లేసినారు, అదంతా డిఫరెంట్ క్వశ్చన్. తర్వాత నేను ఇక్కడ ప్రైవేట్ కంప్లైంట్ కోర్టు నోటీస్ కూడా మెన్షన్ చేయాలా? ఒక నిమిషం సార్, ఒక నిమిషం సార్, అరే ఒక్క నిమిషం అన్న మీరు చెప్పండి, ఏం చెప్తారో చెప్పండి. నిందితుడిగా అది కన్సిడర్ చేస్తారా? శరత్ అన్నకు నాకు మా ఆఫీసు మీరు ఎంగేజ్ చేసుకోండి లాయర్ గా, అది చూద్దాం, దాని సంగతి చెప్తాం. నేనేమంటున్నా అంటే ఒక్క నిమిషం ఆగన్నా. మీరు ఇట్లా అంటారనే నేను బీజేపీ స్పోక్స్ పర్సన్ గా నా పార్టీని డిపెండ్ చేస్తున్నా అని చెప్పి. రెండోది, ఈ రోజు మీరు ఒకటి చెప్పండి, ఈ తతంగము అఫిడవిట్ ఇవన్నీ పెట్టింది దేనికండి? కొంతమంది ఎక్స్క్యూజ్ చేయొచ్చు, కొంతమందిని మాత్రం స్ట్రిక్ట్ గా స్క్రూటినైజ్ చేయాలా? చెప్పండి మీరు రిటర్నింగ్ ఆఫీసర్. ఒక్క నిమిషం సరే అన్న, వాలిడిటీ ఉందా లేదా కోర్టు చెప్తుంది కదా, కోర్టుకు పోండి. ఎవరు వద్దన్నారు? కోర్టుల మీద కూడా నమ్మకం లేదా? జడ్జి ఒక తీర్పు ఇస్తే జడ్జిల మీద కూడా వల్ల. ఒక్క నిమిషం కోర్టుకు పోమంటారా? అరే ఒక్క నిమిషం, మీరు నెగ్లిజెంట్ గా ఉండి, మీరు ఫామ్ చక్కగా నింపక, మీరు దాంట్లో అఫిడవిట్ అనేది మరి ఎలక్షన్ కమిషన్ పెట్టింది కదా, అది ఆప్షనలా? శరత్ అన్న, ఐ డోంట్ నో, అంటే మిమ్మల్ని నిజంగానే అడుగుతున్నా, ఇది ఆప్షనల్ అన్న అఫిడవిట్ ఇవ్వడం? లేదు, ఆప్షనల్ కాదు, కంపల్సరీ కదా. మరి అది చెప్పండి. నేను ఏమంటున్నా అంటే, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తే వాళ్ళు నమ్మరు ఒక పొలిటీషియన్ గా, మీరు చెప్తే నమ్ముతారని మీతో నేను అడుగుతాను. ఇక్కడ ఎట్లా ఉంది సెక్షన్ 36 నేనేమంటున్నా, మీరు అన్నారు ఎస్ ఆర్ఓ ఫైనల్, మీరు రిజల్ట్ లెక్క పెట్టినాక, ఓట్లు లెక్క పెట్టినాక కూడా చూడండి, ఒక ఓటు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఆమె డిక్లేర్ చేసిందంటే కథ. ఒకసారి వన్స్ అనౌన్స్డ్ ఆమె మైకులో, మేము గతంలో కీసర్లో ఎంపీటీసీలు అప్పుడు చూసినాం, మాకు ఒక్క ఓటుతో డిఫరెన్స్ ఉంటే ఆ రిటర్నింగ్ ఆఫీసర్ మైక్ లో అనౌన్స్ చేసేసినారు. ఆ అనౌన్స్మెంట్ ఆకుంటే మాకు కొంత ఛాయిస్ ఉండే. వన్స్ డిక్లేర్డ్ ఇక అక్కడ ఏముండదు, మన కోర్టుకు పోవాల్సిందే, ఎలక్షన్ పిటిషన్ మూవ్ చేయాల్సింది. అయితే ఇక్కడ నేను ఏమంటున్నానంటే, వెంకటస్వామి అన్న 2-3 చెప్పినారు, పార్టీ ముందు జాగ్రత్త చర్య, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. మీరు ముందు డిక్లేర్ చేయడము, మరి ఇటువంటి ఈమె ఇక్కడ తెలంగాణలో కేసు పడ్డది, మీరు ఎందుకు ఎవరు మాకు ఎట్లా తెలుస్తుందండి? నేను జూబ్లీస్ లో నామినేషన్ వేసినప్పుడు దీపక్ రెడ్డి గారిది దగ్గర ఉండి, అన్న నువ్వు అడ్వకేట్ కూడా కదా, చూడండి అంటే, బీఆర్ఎస్ లో కూడా అనేక మందివి మేము కేసీఆర్ గారు చెప్తే చేసాం, ఇది అఫిడవిట్స్ కానీ, మా ఎమ్మెల్యే కూడా చూసాం, మా ఇక్కడ బిఎల్ఆర్ అప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు. మేమేంటంటే స్క్రూటినీలో ప్రతిదీ ఒక 5 ఫామ్లు వేసేది. ఎందుకు వేస్తాం? ఒకటి పోతే ఇంకోటి ఉంటుందని. రెండోది ఏంటంటే, చాలా జాగ్రత్తగా నింపుతాం మనం అఫిడవిట్ నింపేటప్పుడు, అది లాయర్లు కూడా నింపుతారు. డిక్లరేషన్ ఆఫ్ ది అసెట్స్ కంపల్సరీ చెప్పాలి కదా, హైడ్ చేస్తే ఎట్లా? కేసులు అనేది ఆర్టీఐ యాక్ట్ లో మీరు ఒక లెటర్ పెట్టుకుంటే ఏమేం కేసులు ఉన్నాయి మీద ఇస్తారు, ఆ కాపీ జత చేస్తే కూడా అయిపోతుంది. ఒకటి ఒకవేళ డిపార్ట్మెంట్ ఆర్టీఐ యాక్ట్ లో వాళ్ళు తప్పించారు అనుకోండి, ఈమెకేం కాదు. ఇప్పుడు ఇవన్నీ సరే, లాక్నాస్ ఇవన్నీ చెప్పడానికి నేనేం అడ్వకేట్ గా మీకు రాలేదు, నేను పార్టీ పరంగా. ఇజ్ ఇట్ రైట్ శరతనా? ఆర్టీ యాక్ట్ లో తీసుకుంటే అది సర్టిఫై చేసేస్తాం కదా. ఆర్టీ యాక్ట్ లో కాకుండా అప్లికేషన్ డీజీపీ ఆఫీస్ లో డీజీపీ ఆఫీసులో ఒక పర్టికులర్ సెల్ లాగా పెట్టేసేసి, మనం ఎవరైనా ఒక క్యాండిడేట్, నేను కాంటెస్ట్ చేయబోతున్నాను, నేను ఏమైనా కేసులు ఉన్నాయి డీటెయిల్స్, హౌ మెనీ కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ అగైన్స్ట్ మీ అని అంటే, ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ లోపల వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేస్తారు. అట్లాంటి వసతి ఉంది. తర్వాత రెండోది, ఏదైతే ఈ సమన్స్ కేసు ఉందో ఆమెకు తెలియకపోవచ్చు, అది మెటీరియల్ గా ఎలక్షన్ ను ఎఫెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ కాదు. ఆ కారణంతో ఎలక్షన్ నామినేషన్ ను రిజెక్ట్ చేయడము తప్పు. అంతేగాని ఆమె ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయకపోవడము తెలిసి చేసిందా తెలియక చేసిందా అనేది మనం దాని చెప్పగలుగుతాం. మనం అది ఇప్పుడు మనం ఏ రకం కూడా మాట్లాడడం. లాస్ట్ ఒక లైన్ నేను ముగిస్తాను అన్న. టెక్నికల్ అంశాలు వచ్చినాయి అనేకం, నేను పొలిటికల్ గా బీజేపీ సైడ్ నేను మాట్లాడలేదు కదా. నేనేమంటున్నా అంటే, రాజకీయ పార్టీగా మీరు అంటా ఉన్నారు, అదిగో
ఇంతమందే ఉన్నారు, మీరు పోటీ చేయొద్దు. సార్, స్పోర్ట్స్ మెన్ ఎప్పుడు కూడా గెలుస్తాం ఓవడం కాదండి. ఎలక్షన్స్ ఇప్పుడు మీరు ఏది పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ మనము ఏది నో కాంపిటీషన్ మోషన్ మూవ్ చేస్తాం. ఏది మెజారిటీ తక్కువ ఉన్న పార్టీలు చేస్తాయి. ఎందుకు చేస్తాయి? ప్రజల ముందు ఒక చర్చనీయాంశం పోతుందనో, లేకపోతే ఎంతమంది ఉన్నా మనము పోటీ చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండోది, మనం మెజారిటీ లేదు కదా అని ఫీల్డ్ మీద పోటీ చేయకుండా ఉంటామా? సో మన ఎంపీలు మన జాగ్రత్తగా కేసు మనం ఉంటాం. మీరు అంటున్నారు అది బయట పెడితే ఆ విషయం కనుక బయట పెడితే మీనాక్షి నటరాజన్కి ఏమైనా నష్టం వచ్చేది ఉండనా? 100 కేసులు, మర్డర్ కేసా, అది కేసా తెలియలేదు కాబట్టి అట్లా ఉండదు. సెక్షన్ గ్రేవ్ బట్టి చేయడం అని కాదు. అఫిడవిట్ లో కన్సీల్మెంట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ నువ్వు కంపల్సరీ నోటీసే తప్ప అది కేసు కాదు కదా. మళ్ళీ అట్లా సార్, ఇప్పుడు ₹1 దొంగతనము, ₹1 దొంగతనం, ₹1 చేసినోడే దొంగ, వీడు ₹1 చేసిండు ఏముంది అని అంటే కుదరదు కదా. దొంగతనమే కాదా, లీగల్ నోటీస్ మీరు అంటే మీరు మర్చిపోతున్నారు. అసలు కేసే నమోదు కాకపోతే మీరు కేసు అని మాట్లాడుతున్నారు ఏంటండి? కేసు నమోదు నేనేమంటున్నా అంటే ఈ రోజు ఇక్కడ ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్డ్ పార్టీలో ఆమె ఆల్రెడీ ఎంపీగా చేసిన ఒక్క నిమిషం సార్. అరే, షీ మే బి రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. ఆర్గ్యుమెంట్ ఒక్కసారి బీఆర్ఎస్ మళ్ళీ వస్తా. భరత్ గారు వారు ఇంటర్ఫియర్ చేసినప్పుడు అంత మేరకు టైం మళ్ళీ నాకు ఇయ్యాలి. ఇస్తా మళ్ళీ ఇస్తా. ఒక్క నిమిషం. బొల్లమల్ల యాదవ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బొల్లమల్ల యాదవ్ గారు. ఏంది మీ పార్టీ స్టాండ్ ఏంది ఈ వ్యవహారంలో? ఇక్కడ పార్టీల కంటే ప్రజాస్వామ్యంలో కనీసం విలువలను అయితే పాటించాలి కదా. వారు ఒక అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పుడు ఆ లోపాలు ఏమన్నా ఉంటే సర్దుబాటు చేయడానికి నోటీసు జారీ చేయాలి. వారి నోటీసుకు వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇట్ సెల్ఫ్ ఆమెకి ఏమున్నాయి ఏం లేవు అనే విషయాలు ఎలక్షన్ కమిషన్ దృష్టికి వేరే వాళ్ళు తీసుకుపోతేనే తెలుస్తుంది. ఒకవేళ వారి ప్రమేయం లేకుండా, వారి నోటీసులో లేకుండా, అఫిడవిట్ లో మెన్షన్ చేయని విషయాలు ప్రత్యర్థులు ఎవరైనా మామూలుగా మెన్షన్ చేసి చెప్పినప్పుడు ఇది వాస్తవమా కాదా అనేది నోటీస్ ఇచ్చిన తర్వాత తదుపరి నిర్ణయాలు ఏంటి అనేది తీసుకోవాలి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యాక్చువల్ గా ఎలక్షన్ కమిషన్ ప్రకారము, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం నామినేషన్లు అసలు రిజెక్ట్ చేయొద్దు. ఏదైనా ఉంటే ప్రత్యర్థి కోర్టులో పోయి అది ప్రూవ్ చేసుకోవాలి. అప్పటిదాకా నామినేషన్ రిజెక్ట్ చేసే అధికారం లేదు అనేది కూడా, అంటే నేను సెక్షన్స్ చెప్పలేను, అడ్వకేట్ మాదిరిగా ఈ సెక్షన్ అనేది చెప్పలేను. కానీ నాకు తెలిసిన వరకు నేను 4 సార్లు నామినేషన్లు ఫైల్ చేసిన, నేను 4 సార్లు కాంటాక్ట్ చేసిన. కాబట్టి నామినేషన్ రిజెక్ట్ చేయడానికి ఏ అథారిటీకి కూడా, ఈవెన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గానీ, ఎలక్షన్ కమిషన్ గానీ, స్టేట్ అవే నామినేషన్ రిజెక్ట్ చేసే అధికారాలు లేవు. ప్రత్యర్థులు ఎవరైనా ఇండిపెండెంట్ గానీ, రికగ్నైజ్డ్ పార్టీ గానీ, ఏ పార్టీ నుంచి వాళ్ళు నామినేషన్ ఫైల్ చేసినా లెట్ దెమ్ కాంటెస్ట్. వాళ్ళలో ఎవరైనా ఆరోపణలు ఉంటే, ప్రత్యర్థులు ఎవరైనా ఈ విషయాల్ని వారు దాచిపెట్టారు, అప్పులు గాని, ఆదాయం గాని, ఆస్తులు గాని, లేదంటే కేసులు గాని, పూర్వాపరాలు గాని, ఏదైనా హిస్టరీ దానికి సంబంధించిన విషయాలను ఎవరైనా వ్యక్తిగత విషయాలను కూడా దాచిపెట్టిరు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకపోతే వాళ్ళు నోటీస్ ఇచ్చి దీని మీద ఏంటి వివరణ అడగాల తప్ప స్టేట్ అవే వాటి మీద కేసే రిజిస్టర్ కాలేదు. అసలు రిజిస్టర్ కాని కేసు గురించి మీరు రిజిస్టర్ అయిందని అన్నట్టు నామినేషన్ స్టేట్ అవే రిజెక్ట్ చేసే అధికారం ఎవరో ఒకళ్ళు ప్రభావితం చేయకపోతే ఎలక్షన్ కమిషన్ కూడా ఆ రకంగా నిర్ణయం తీసుకుంటుందని మేము భావించట్లేదు. కాబట్టి దీనికి ఆల్రెడీ మంత్రి గారు ఒక ఊతం ఇచ్చిర్రు. తెలంగాణలో సర్కార్ మాది లేదు కదా, కాంగ్రెస్ సర్కార్ ఉంది, కాంగ్రెస్ వాళ్ళే ఊతం అందించారు, మాకేం తెలుస్తుంది అని చెప్పి అని అన్నారంటే ప్రత్యర్థులు ఎవరు అందిస్తారో, పక్కనున్నోళ్ళు వెన్నుపోటుదారులు ఎవరు సమాచారం ఇస్తారో వేరు. కానీ బీజేపీకి ఒక చరిత్ర ఉంది కదా, గతంలో షిండేల్ని తయారు చేసిన చరిత్ర ఉంది, రాజ్యాంగ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని కూలగొట్టిన చరిత్ర ఉంది. కాబట్టి ఈ రోజు కూడా పాపం ఒక అమాయకురాల్ని రాజ్యసభకు రాకుండా అడ్డుకోవటానికి ఆ ఈసీని ప్రభావితం చేసి ఈ కేసు అనేది ఒక బూసిగా చూపించి రిజెక్ట్ చేసిరనే భావన మాకు కూడా ఉంది.
దానికి పక్కన ఉన్నోళ్ళు ఎవరో సహచరులు మిత్రులు పడనోళ్ళు మరి మామూలుగా విత్ ఇన్ ద పార్టీలోనో వారిని బలి చేయడానికి ఏమైనా సమాచారం ఇస్తే అది ఎవరిచ్చారు అనేది మేము ఇప్పుడు నిర్ధారణ చేసి చెప్పలేము అనుకోండి. కాకపోతే ప్రజాస్వామ్యంలో ఇటువంటి పద్ధతి మంచిది కాదు. నామినేషన్ లోనే రిజెక్ట్ చేయడం అనేది ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఓకే ఫిల్ చేసేటప్పుడు వాళ్ళ నోటీసులు ఈవెన్ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నామినేషన్ ఫైల్ చేసినప్పుడు కూడా మొన్నటిసారి నేను ఒక రాష్ట్ర నాయకుడిగా వివిధ పర్యటనలో వివిధ గ్రామాలలో వివిధ సందర్భాలలో జరిగిన కార్యక్రమాల వల్ల నాకు తెలియకుండానే నా ప్రమేయం లేకుండానే ఏమైనా కేసులు రిజిస్టర్ అయి ఉండొచ్చు, కాబట్టి వాటి వివరాలు మీరు మాకు ఇవ్వండి లేదంటే నేను దానికి సిద్ధపడతా అని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చిండు. మీరు అదైనా తీసుకోవాలి కదా. డీజీపీ నుంచి కూడా లెటర్ కాన్సెంట్ కంపల్సరీ అనేది మీరు ఎలక్షన్ కమిషన్ లో పెట్టుండాలి. స్టేట్ అవే గొంతు కోసే ప్రయత్నం చేయడం అనేది ఇది మంచిది కాదు. ఇది ఎవరో ఒకడు ప్రభావితం చేయకపోతే ఓన్లీ ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ గా ఈ నిర్ణయం తీసుకుందనే భావన మాకు లేదు. డెఫినెట్ గా దీంట్లో బీజేపీ ప్రమేయం ఉందనే భావిస్తున్నాం. ఎందుకంటే అనేక సందర్భాలు ఉన్నాయి. ఈడీని వాడుకున్నారు, రాజ్యాంగ వ్యవస్థను వాడుకున్నారు, ప్రభుత్వాన్ని గొనుగొట్టడానికి షిండేల్ని తయారు చేసిరు. వాళ్ళకి ప్రభుత్వమే ముఖ్యం. వాజ్పేయి గారు ఏదైతే ఒక్క ఓటు కోసం ప్రభుత్వాన్ని వదులుకున్నారో అటువంటి వాజ్పేయి ఉన్న బీజేపీ కాదు. ఒక్క ఓటుతో వాజ్పేయి ఓడిపోతే అఖండ మెజారిటీ ఇచ్చారు దేశ ప్రజలు. ఎన్డీఏకి క్లియర్ మెజారిటీ ఇచ్చారు. అప్పుడన్నా మైనారిటీ ప్రభుత్వం, ప్రజలకే సింపతి వచ్చింది. నైతికత కలిగిన బీజేపీ వాజ్పేయి గారు లాంటి మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళు ఉన్న పార్టీ నైతికత కలిగిన బీజేపీ ఇప్పుడు లేదు అని అంటున్నాం. బీజేపీ ఉంది సరే, మరీ అంత సాఫ్ట్ మరీ అంత సాఫ్ట్ కూడా కూడదు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఎన్ని దుర్మార్గాలు చేసింది అన్ని దుర్మార్గాలు చేసింది. దేశంలో ఎన్ని దుర్మార్గాలకు ఎంత వ్యవస్థల్ని ఎట్లా తప్పుడు చేయొచ్చో అన్ని మార్గాలు చూపించింది కాంగ్రెస్ పార్టీ. ఆర్టికల్ 356 నుంచి మొదలు పెడితే ఎమర్జెన్సీ వరకు వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకున్న వ్యక్తులుగా కాంగ్రెస్ వాళ్ళు కొట్టాలంటే అంత ఇంత మరీ వాజ్పేయి లాగా సాఫ్ట్ గా ఉంటే కుదరదు, కానీ మరీ ఇంత దారుణంగా ఉంటే కూడా కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ లాగా ఫక్త్ రాజకీయాలు చేయాలి సార్, చేయాలి. భరత్ గారు ఇప్పుడు ఒక్క నిమిషం కత్తి వెంకటస్వామి గారు అంత ఇంతవరకు మాట్లాడలేదు. అయితే ఒక్కటి మాత్రం మీకు లీడ్ ఇస్తాను ఏంటంటే, బీజేపీ పార్టీ ఆఫీస్ లో నామినేషన్ ఫామ్ సబ్మిట్ చేయలేదండి, ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ లో సబ్మిట్ చేశారు. అక్కడ ఆర్ఓ అంటారు, రిటర్నింగ్ ఆఫీసర్. ఈజ్ నాట్ బీజేపీ మెంబర్షిప్ ఉన్న కార్యకర్త. సో అది మీకు మీ డిబేట్ అంతా ఏదో బీజేపీ అధికార పాలిత మధ్యప్రదేశ్ లో చేశారు. అక్కడ ఉంది. మన శరత్ గారు అన్నట్టు కేతన్పల్లి మున్సిపాలిటీలో ఎట్లా అయిందో పోలింగ్, మున్సిపాలిటీ ఎన్నిక కేతన్పల్లి మున్సిపాలిటీలో పెట్టారు కదా, 2 సార్లు వాయిదా వేశారు. ఎందుకు వాయిదా వేశారు? పొలిటికల్ నేచర్ కేసు ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు కదా, మరి ఎందుకు అంత నెగ్లిజెంట్? ఎస్ వెంకటస్వామి గారు చెప్పండి. ప్యానల్ పెద్దలకి మీకు వీక్షకులకు నమస్కారం. నేను నా ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మల్లన్న చెప్పింది, మల్లన్న నాకు ఒకసారి పోటీ చేసే అవకాశమే వచ్చింది. నాకు బీఫామ్ ఇస్తూ మా పొన్నా లక్ష్మయ్య గారు అప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఒక క్లాస్ లో నా నామినేషన్ రిజెక్ట్ అయితే దొంతిమాధవ్ రెడ్డి గారిని కన్సిడర్ చేయాలని ఒక క్లాజ్ లో ఆయన పేరు పెట్టినారు. నాకు అనుమానం ఉన్న దృష్ట్యా నేను ఆయన పేరును కట్ చేశాను. కట్ చేసిన తర్వాత నా మీద కంప్లైంట్ చేసినారు. అక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసరు ఇది దిద్దబడింది, అంటే మన కొట్టివేతలు ఉన్నాయి కాబట్టి నేను దీన్ని రిజెక్ట్ చేస్తా అనేటువంటి ఉద్దేశంతో వచ్చినప్పుడు అడ్వకేట్స్ లేకపోతే నేను కూడా అడిగినప్పుడు అది మీరు డైరెక్ట్ రిజెక్ట్ చేస్తా అంటే నేను డైరెక్ట్ రిజెక్ట్ చేయకూడదు, నేను ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ పంపుతానంటే అప్పుడు బన్వర్రావు గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు, వారి దగ్గరికి వచ్చింది. వారు ఒకటే మాట చెప్పినారు, అంటే వారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఆన్ పేపర్ విత్ అథారిటీ తోటి సిల్లీ రీజన్స్ కొట్టివేతలు దీన్ని రిజెక్ట్ చేయడానికి లేదని నా నామినేషన్ క్యాన్సిల్ చేయించడానికి దొంతిమాధవ్ రెడ్డి అండ్ గ్రూప్ సర్వ విధాల ప్రయత్నం చేసింది. కానీ ఎలక్షన్ కమిషనే ఇంటర్వెన్షన్ తోటి, నా ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఇంకోరు ఇన్ఫ్లుయెన్స్ కాదు, మళ్ళా చెప్పినట్టుగా డైరెక్ట్ గా రిజెక్ట్ చేసేటువంటి అథారిటీ వితౌట్ ద నోటీస్ ఆఫ్ ది క్యాండిడేట్
ఈస్ నాట్ దేర్. అది ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు, ఇన్ఫ్లుయెన్స్ తోటి అతను అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు తీసుకున్నారు అనేటువంటి చాలా స్పష్టం. దాని వెనుక డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఉన్నదనేటువంటిది కూడా చాలా స్పష్టం. భారతీయ జనతా పార్టీ దిగజారులకు ఇది మరొక ఉదాహరణ మాత్రమే. ఇప్పటికి 100 ఉదాహరణలు ఉన్నాయి. పలానా చెప్పిండు, నేను చెప్తా, సీనన్న కూడా చెప్పు. సీనన్న కూడా అటు కూర్చున్నప్పుడు ఆ ఉదాహరణను చెప్పినోడే, శరత్ అన్న చెప్పినోడే. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అవకాశం వచ్చిన చోటి అవకాశాలు కల్పించుకొని కూలదోస్తుందని నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి నేను మొదలుపెట్టి చెప్పగలను. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కొన్న దగ్గర నుంచి ఇక్కడ కర్ణాటక ఇవాళ ఉన్నటువంటి విషయం వరకు నేను చెప్తున్నాను. సీనన్ అన్నట్టుగా అది ఇండివిజువల్స్ కు ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కేసే నమోదు కాలేదు. నమోదు కేసు కానండి, నేను ఒక క్యాండిడేట్ గా నాకు కేసు నమోదే నా మీద కానప్పుడు నేను ఎట్లా మెన్షన్ చేస్తాను? నేను ఎట్లా ఆ క్లాస్ లో మీరు చెప్పినటువంటి 36 లో ఎట్లా నేను దాన్ని ఫిల్ చేస్తాను? సో దానికి నాకు వర్తించదు. అది వర్తించదు కాబట్టి వదిలిపెట్టింది ఆమె. అంతే తప్పితే మీరు లేనిది కేసే రిజెస్ట్ గాని కూడా అడ్డం పెట్టుకొని రిజెక్ట్ చేయడం అనేది ఒక కుట్రలో భాగమే. కోర్టులో మేము వెళ్తాము, మీరు సలహా ఇచ్చినా ఇవ్వకపోయినా వెళ్తాము. లీగల్ గా కూడా శరత్ అన్నట్టుగా మరి మా లీగల్ టీం కూడా కొద్దిగా అప్రమత్తంగా లేకపోవడం కూడా అది మా తప్పిదమే. ఏదేమైనా దీని వెనుక కుట్ర ఉన్నది అనేది స్పష్టము. మా ఎవరు కుట్ర? ఏమంటారు, కుట్ర ఎవరు? మీ తెలంగాణ పార్టీ సమాచారం ఇచ్చిందని బీజేపీ లీడర్స్ అంటున్నారు. తెలంగాణ పార్టీ లీడర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు మధ్యప్రదేశ్ లోని. ఎవరు ఇచ్చినారు ఏందనేది కాదు అసలు. ఒక అంటే రిటర్నింగ్ ఆఫీసర్ అంటాడు నియతిగా వివరించాలి. శేషన్ చూసినటువంటి దేశం ఇది. శేషన్ లాంటి బన్వర్లాల్ చూసినటువంటి రాష్ట్రం మనం చూసినాం. నేను నాదే ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా. సో లేకుంటే ఆ రోజు నాది కొట్టివేయాలి. మరి సింపుల్ గా ఎవరు ఇంటర్ఫిరెన్స్ కొట్టివేయాలి. సో మల్లన్న చెప్పినట్టుగా ద రిటర్నింగ్ ఆఫీసర్ డైరెక్ట్ గా రిజెక్ట్ చేయడానికి లేదనే విషయాన్ని. కానీ రిటర్నింగ్ ఆఫీసర్ తప్పులుంటే గిట్ట దీనిలో తప్పులుంది సరిదిద్దుకోండి అని చెప్పరాదా? నామినేషన్ ఫైల్ చేసేటప్పుడే ఒకసారి చూస్తారు కదా రిటర్నింగ్ ఆఫీసర్. ఒక రోజు ముందు మీటింగ్ పిలుస్తారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. మీరు సబ్మిట్ చేసిన ఇవి సరి చేసుకోమని మమ్మల్ని అడుగుతారు. ఇక్కడ పోటీ చేసిన నేనున్నా, ఆ సీనన్ ఉన్నాడు, ఆ మల్లన్న ఉన్నాడు. అన్న ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ విల్ ఇంటరాక్ట్ విత్ ద క్యాండిడేట్స్. క్యాండిడేట్స్ తోటి ఇంటరాక్షన్ ఉంటది రిటర్నింగ్ ఆఫీసర్ ముందు రోజే. లాస్ట్ డే ఆఫ్ ద రిజెక్షన్ అంటే నామినేషన్ లో ఉపసంహరణ, నామినేషన్ యొక్క రిజెక్షన్ కి లాస్ట్ డేట్ ఏదైతే ఉందో, ఆ యాక్సెప్టెన్స్ లాస్ట్ డేట్ ఉందో దానికి ఒక రోజు ముందు క్యాండిడేట్ ని పిలుస్తారు. నేను ఒక్కసారి పోటీ చేసిన నాకే తెలుసు. స్క్రూటినీ రోజు చెప్పాలా ఒక్క నిమిషం సార్. స్క్రూటినీ రోజు చెప్పాలా అన్న? సెక్షన్ 36 చెప్పాలా అన్న? సెక్షన్ 36 కొద్దిగా చదవండి అన్నవా డెఫినేషన్. దెన్ ఇట్ విల్ బి ఎ గుడ్. భరత్ గారు చెప్పండి సార్. సెక్షన్ 36(2) లో ఏముంటుందంటే, ది రిటర్నింగ్ ఆఫీసర్ షల్ దెన్ ఎగ్జామిన్ ది నామినేషన్ పేపర్స్ and shall decide all objections which may be made to any nomination and may either on such objection or on his own motion after such summary inquiry, if any, he thinks necessary, reject any nomination on any of the following grounds. ఇది అయితే ఏంటంటే ఇదొకటి. తర్వాత సెక్షన్ 36(4) లో ఏమంటారంటే, రిటర్నింగ్ ఆఫీసర్ షెల్ నాట్ రిజెక్ట్ ఎనీ నామినేషన్ పేపర్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ ఎనీ డిఫెక్ట్ విచ్ ఈస్ నాట్ సబ్స్టాన్షియల్ ఇన్ క్యారెక్టర్. ఇగో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారి కేసు 36(4) లో వస్తుంది. ఇట్ ఈస్ నాట్ సబ్స్టాన్షియల్. ఇది అందులోకి వస్తుంది. అయితే యాక్చువల్ ఏంటంటే ఒక్కటండి, ఇప్పుడు చూడు దేశంలో కూడా వాళ్ళు కంటెస్ట్ చేస్తుంది, వాళ్ళకు వచ్చేది ఒకే ఒక మీనాక్షి నటరాజన్ కేసు కదా సార్. ఈ లీగల్ టీం అంతా రాజ్యసభ సభ్యులు వాళ్ళు వీళ్ళు ఉన్నాళ్ళు ఒక్క వ్యక్తిని పట్టుకొని పోయి వ్యవహారాలు చేసుకోలేరా? ఇప్పుడు మనం తెలంగాణకి వెళ్ళి ఇచ్చారు రాజ్యసభ మెంబర్. వాళ్ళు కాదండి, మధ్యప్రదేశ్ లో కూడా ఉంటారు కదా. మధ్యప్రదేశ్ లో కూడా లీగల్ సెల్ ఉంటది కదా. కాంగ్రెస్ పార్టీకి ఈ విషయాల మీద అవగాహన ఉండదు. తర్వాత ఒక రాజ్యసభ టికెట్ సార్, ఒక రాజ్యసభ టికెట్ అనేది పొలిటికల్ ఎంత సిగ్నిఫికెంట్.
ప్రతి వందల మంది క్యాండిడేట్లు కన్సిడర్ చేస్తున్నారండి. ఒక్క రోజు ముందు, గంట ముందు ఈ బీఫామ్లు ఇచ్చుడైందండి. ఇదో దరిద్రపు పద్ధతులు చేసినారు. అసలు శరతన్న, నేను ఐ వాంట్ టు గో ఫర్ అదర్ ఛానల్. నేను ఒకటే ఐ విల్ మేక్ మై పాయింట్ అండ్ గో. నేనేమంటున్నా, సెక్షన్ 36 లీగల్లీ ఎంపవర్డ్ ఫర్ ఆర్ఓ, ఏది మన రిటర్నింగ్ ఆఫీసర్ అన్న చెప్పిన అన్ని సబ్ క్లాసెస్, ఇట్స్ రైట్. కానీ ఒక్కటి నేను ఏమంటున్నంటే, అఫిడవిట్ ఇచ్చినప్పుడు అఫిడవిట్ అనేది చాలా జాగ్రత్తగా, సెల్ఫ్ డిక్లరేషన్, ఇది ఎవరో డిక్లేర్ చేయరండి, గవర్నమెంట్ ఇంకోరో లేకపోతే ఇది చేయరో. సెల్ఫ్ డిక్లరేషన్ మన బాధ్యత. సో అది క్లియర్లీ ఆ దాంట్లో అక్కడ ఉన్నాయి మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ పిటిషన్ మూవ్ చేయొచ్చు. కానీ నేనేమంటానంటే, ఇంత పెద్ద పార్టీ రాజ్యసభ, అక్కడ నెంబర్ గేమ్ జరుగుతూ ఉంది, అనేక బిల్స్ వస్తూ ఉన్నాయి. మేము కాషియస్ గా ఉండడం తప్పేం లేదు. బీజేపీ పార్టీ ఆల్వేస్ వి విల్ బి. స్పోర్ట్స్ అన్నప్పుడు కంపల్సరీ నేను ఇది చేస్తాం. అసలు 9 మంది తక్కువ ఉన్నప్పుడు పోటీ పెట్టడమే. అరే డెఫినెట్ గా పెడతామండి. మా 9 ఓట్లు మాకు వేయించుకోవడానికి పెడతాం. భరత్ గారు వెరీ ఆబ్జెక్షనబుల్ ఆర్గ్యుమెంట్, వెరీ ఏమంటే ఒక్క నిమిషం, అది మీ సంస్కృతి, కొనుక్కోవడం తప్ప వేరే మార్గం లేదు కదా. ఆ కల్చర్ మీది. ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అదే తెలంగాణలో ఇప్పుడు తెలంగాణలో మన అభిషేక్ మను సింగ్ ఇక్కడ అయింది, ఇక్కడ పోటీ పెట్టలే భారతీయ జనతా పార్టీ. నేను చెప్తాను ఒక్క నిమిషం. మార్కెట్లో దిగి ఒక్క నిమిషం ఆగండి. అరే మాకు కొనుక్కోవడం అలవాటే లేదు. ఒక్క నిమిషం. అరే ఒక్క నిమిషం. మా కలరే సాఫ్రాన్. మేము విల్ నాట్ పర్చేజ్. మీలాగా మేము దీన్ని ఒక దుకాణం లాగా చూడం. మీరు మొహబ్బత్ డిబేట్ లో ఆర్గ్యుమెంట్ చేస్తాను కాదంటలేను. కానీ నాకు కూడా ఇవ్వండి టైం, ఒక రిబట్టల్ లేనికన్నా టైం ఇవ్వండి మీరు. దిస్ ఇస్ వెరీ ఆబ్జెక్షనబుల్. మీరు టీచర్ గా ఉండి సౌమ్యంగా ఉండాల్సిన వాళ్ళు ఒక అడ్వకేట్. అరే ఒక్క నిమిషం అన్న. డెఫినెట్ గా మనము ఎవరము ఏందనేది బయటికి కూడా ప్రొజెక్షన్ అవసరం. ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీ అమ్మకాలు, కొనడాల సంస్కృతి, విషబీజాలు, విష నాగు ఎవరైనా ఈ భారతదేశంలో ఉంది ఇలాంటి పాలిటిక్స్ చేసేది కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నానంటే, ఈ అవినీతి విత్తనాలని, మీరు ఒక్క నిమిషం ఈ వెరీ టూ మచ్. ఒక్క నిమిషం ఇద్దరు. నేను ఇంకొకటి చెప్తా, ఎట్లా ఈ దుర్వినియోగం అవుతుందో చెప్తా. జార్ఖండ్ లో పరిమల్ నత్వాని నామినేషన్ వేశారు. పరిమల్ నత్వాని అంటే తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రాజ్యసభ మెంబర్ గా ఉండే రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించిన వ్యక్తి. జార్ఖండ్ లో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. ఆయనది ఇప్పుడు పెండింగ్ లో పెట్టారు నామినేషన్. అక్కడ జార్ఖండ్ లో ఎవరు, కాంగ్రెస్, జేఎంఎం అధికారం. ఏమందంటే వినండి, ఏం కారణం ఏంటో తెలుసా. ఒక చోటనేమో పరిమల్ నత్వాని అని పోరిందట, ఇంకో చోట నత్వాని పరిమల్ అని ఉందట. అందుకని పెండింగ్ లో పెట్టారట. ఇక అంటే రిటర్నింగ్ ఆఫీసర్లు ఎట్లా బిహేవ్ చేస్తారు. ఒక చోట పరిమల్ నత్వాని ఉందట, ఇంకో చోట నత్వాని పరిమల్ ఉందట. అందుకోసం 2 చోట్ల 2 పేర్లు డిఫరెంట్ గా రాశారని చెప్పి. ఒక్క నిమిషం. ఇప్పుడు తాడూరు శ్రీనివాస్ తాడూరి అని పెట్టినందుకు ఇప్పుడు దానికి ఇప్పటి వరకు దాని నామినేషన్ యాక్సెప్ట్ చేయాలి. అంటే ఎవరు అధికారంలో ఉంటే ఇట్లా చేస్తున్నారు. భరత్ గారు, ఒక్క టైపోగ్రాఫికల్ ఎర్రర్స్ తప్ప మిగతా అన్ని కూడా తప్పులే. అఫిడవిట్ ఇప్పుడు పరిమల్ నత్వాని పరిమల్ తప్పేనా? కాదండి సార్. ఒక్క నిమిషం సార్, కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ ది లీగల్ ఇది. నేను వెళ్తున్నా భరత్ గారు. ఓకే థ్యాంక్ యూ అండి. రైట్ శరత్ గారు చెప్పండి. ఇప్పుడు ఏంటంటే సెక్షన్ 36(4) లో ఏముంటదంటే, సబ్స్టాన్షియల్ గా ఎలక్షన్ ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కాకపోతే వాటిని ఇగ్నోర్ చేయమన్నారు. ఏదైతే బన్వర్లాల్ ఇచ్చినాడు అని కతి వెంకటస్వామి గారు చెప్పినారో అది ప్రుడెంట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ చేస్తారు. కానీ ఇటీవలి కాలంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లుగా పనిచేసిన వాళ్లను తర్వాత ప్రభుత్వంలోకి తీసుకున్నారు. ఇప్పుడు మన సతీష్ అనేమో తనకు పర్సనల్ సెక్రటరీగా తీసుకున్నాడు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ కేరళ. తర్వాత వెస్ట్ బెంగాల్ అనేమో ఆయన చీఫ్ సెక్రటరీ చేసి పారేసినారు.
ఇక ఇట్లా అయినాక ఎట్లా జరుగుతుంది సార్ ఎన్నికలు? ఇద్దరు కంతే దొంతుతోందే. ఇక్కడ ఒక్కడేదో పెద్ద ఇదని కాదు. పెద్ద కేరళలో కేరళలో అంత గెలిచినాక అది అవసరమా? ఆయనను పర్సనల్ సెక్రటరీగా పెట్టుకోవడం అవసరమా? తర్వాత రెండోది అంతరాత్మ ప్రబోధము అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీద నీలం సంజీవ్ రెడ్డిని చిత్తుగా ఓడగొట్టినారు ఇందిరాగాంధీ. సార్ మీరు దయచేసి మీరు కాంగ్రెస్ వాళ్ళని ఇట్లా ఏదో నేను అన్నా కదా, కాంగ్రెస్ గురించి ముందే వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఏం బాగాలేదు సార్. మీరు భారతీయ వినండి, నేను ఇప్పుడు జార్ఖండ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పా. జార్ఖండ్ లో జేఎంఎం కాంగ్రెస్ 2 నామినేషన్ యాక్సెప్ట్ చేసి పరిమళ్ నత్వాని పరిమళ్ అని చెప్పి ఆపారు. వాళ్ళు కూడా అంతకన్నా దారుణంగా చేస్తే ఎట్లన్నా? సార్ ఒక్క విషయం సార్, కాంగ్రెస్ చేయని దుర్మార్గాలు, కుటిల నీతులు, దుష్టాలు దేశం అన్ని చేసింది లేదు. అందుకనే ఆ పార్టీ ఇన్నేళ్ళు పవర్ కు దూరంగా ఉంది. మరి ఇక భారతీయ జనతా పార్టీ కూడా అదే చేస్తే ఇంకే ఉంది. ఒక్క విషయం అండి, ఇప్పుడు కాంగ్రెస్ ఒక్క నిమిషం, వాజ్పేయి ఒక్క ఓటుతో ఓడిపోయినప్పుడు గిరిధర్ గమాంగ ఒడిశా ముఖ్యమంత్రి అయి ఉండి పార్లమెంట్ లో ఓటేయచ్చా? ఆ దుర్మార్గం చేసింది కాంగ్రెసే కదా. అందుకని ప్రజలు శిక్షించారు. 2 ఒడిశా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేయకుండా టెక్నికాలిటీస్ తో వచ్చి ఓటు చేస్తే అప్పుడు బాలయోగి యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు స్పీకర్లు అయితే చల్ నువ్వు అసలు లోపలికి అడుగు పెట్టరాదని లాబీలు అడ్డుకుంటారు, అంతేనే కదా. అప్పుడు బాలయోగి మహానుభావుడు కాబట్టి, వాజ్పేయి మహానుభావుడు కాబట్టి యాక్సెప్ట్ చేశారు. లేకపోతే ఏం చేస్తుండే గిరిధర్ గోమాంగాను, నువ్వు ఒడిశా ముఖ్యమంత్రి ఉన్నావు, ఇక్కడ నీకు ఓటుకి హక్కు లేదని చెప్పి లాబీలో తలుపులు మూసి బయటకు పంపిస్తుండే, అంతే కదా. భరత్ గారు ఒక్క విషయం అండి, ఇప్పటి వరకు జరిగిన చాలా ఎన్నికలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసినారు. ఈ అనుభవం దృష్ట్యా కాంగ్రెస్ ఎంత జాగ్రత్తగా ఉండాలి. అభిషేక్ మను సింగ్ ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ క్రాస్ ఓటింగ్. మొన్న కర్ణాటకలో 2-3 ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తారు. తర్వాత వీళ్ళేం ప్రిపేర్నెస్ గా లేరా? ఒక స్పెషల్ ఫ్లైట్ లో మొత్తం మంది ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఒక నామినేషన్ ప్రొసీజర్ ను కరెక్ట్ గా ఫాలో చేసుకోలేరా సార్? ఇప్పుడు ఎదురు శత్రువు గట్టిగా ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తలో ఉండాలి సార్? ఇది ఇప్పుడు 130 ఏళ్ళు 140 ఏళ్ల చరిత్ర అనే పార్టీకి ఈజ్ ఇట్ నాట్ ఎ సిల్లీ థింగ్? అసలు నామినేషన్ కూడా వేయలేని అదమ్ములు అంటే ఎంత బాధాకరం సార్. వాడు రిజెక్ట్ చేసినాడు, వాడు అట్ట చేసినాడు, వాడు ఫెయిల్ చేసినాడు, నేను బాగా రాసిన, ఇదంతా ఫెయిల్డ్ క్యాండిడేట్ ఇచ్చే డిఫెన్స్ సార్ ఇది. ఇట్ ఈస్ ఓన్లీ పర్సన్ హూ లాస్ట్ విల్ ఓన్లీ కమ్ అవుట్ విత్ ఎక్స్క్యూజెస్. చెయ్యాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఎట్లా చేసినా రిజెక్ట్ చేస్తారు కదా. చెయ్యాలనే ఉద్దేశం పత్రాలను సబ్మిట్ మాట్లాడక నేనేమంటున్నాంటే ఆ నామినేషన్ నేను క్యాండిడేట్ గా నేను లీగల్ నోటీస్ తీసుకోలేదు. నాకు ఆ కేసులో నా మీద ఫైలే కాలేదు. దాన్ని నేను ఎట్లా మెన్షన్ చేయమంటారు అంటున్నారు. ఈమెయిల్ ఈజ్ ఎనఫ్ సార్? ఫిజికల్ నోటీస్ ఎనఫ్ అండి. ఎట్లా చెప్తారని ఆయన అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ చెప్పాను. ఎవరు చెప్పారన్నా ఈమెయిల్ ఈజ్ ఎనఫ్ అని? ఐఎమ్ ఆల్సో అడ్వకేట్. మరి మీరు సార్ మీకు నమస్కారం, మీకు దండం పెడతా. ఇప్పుడు అంతా మొత్తం కంప్లీట్ గా ఈమెయిల్ సర్వీసే ఉన్నది సార్ కోర్టులలో. అయిపోయింది ఇప్పుడు తీసుకొని పోవడము, సర్వింగ్ చేసడం ఇదంతా పోయింది. ఇప్పుడు అంతా వాట్సాప్ దాకా వచ్చేసింది ప్రపంచం. గవర్నెన్స్ ఇస్ కమింగ్ ఇన్ టు వాట్సాప్ బిజినెస్ సార్. ఇప్పుడు మాకు వాట్సాప్ లో ఇంటిమేట్ ది అదర్ సైడ్ కౌన్సిల్ వి ఆర్ గోయింగ్ టు మేక్ ఎ మెన్షన్. అది ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకోవడానికి నేను అవసరమైతే రేపు ఇదే భరత్ గారు మీరు దీన్ని సీరియస్ గా తీసుకోండి. నేనైతే ఈమెయిల్ కరెక్ట్ కనీసం ఇంటికి వచ్చి నోటీస్ ఇవ్వలేకపోతే ఇప్పుడు ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ లో అట్లా ఈమెయిల్ కరెక్ట్ అయితే ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ఇంటికి వచ్చి నోటీస్ అంటే సార్ ఎందుకు వేసారు? నాట్ వ్యాలిడ్ అంటున్నా, నాట్ వ్యాలిడ్ అంటున్నా. లెట్ us చెకప్ ఏమో మీరు చేసుకోండి, నాకేం అవసరం లేదు. ఇక్కడ ఐఎమ్ దేర్ ఇన్ ది ప్రాక్టీస్ సచ్ ఎ లాంగ్ టైం. ఎవ్రీ డే కేసులు చేస్తున్నా. నేను ఈ రోజు కూడా కేసులు చేసి వచ్చిన. విషయం ఏంటంటే మాకు ఈ మధ్య అడ్వకేట్ ఏం చెప్తారంటే సార్, అరే అన్నా నువ్వు ఈమెయిల్ ఎవడన్నా ఏమన్నా పంపిస్తాడన్నా అది నీకు అయిపోయిందంటే ఎట్లన్నా? సో ఓకే టాపిక్ లో అంటే ఏంది ఫ్రెండ్లీ చాట్ అది. నోటీస్ ఒకటి నీకు ఇచ్చేస్తే అయిపోతుందా అన్న? సో ఓకే, చర్చ ముగించాల్సిన సమయం ఆసనమైంది. నెక్స్ట్ ఉండండి అందరు కూడా ఉండండి. నెక్స్ట్ నరేంద్ర మోడీ ప్రభుత్వం
12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తీర్మానం ప్రవేశపెట్టారు ఆయన నాయకత్వ పటిమను కీర్తిస్తూ. సో నరేంద్ర మోడీ ఇవాళటితో జవహర్లాల్ నెహ్రూ రికార్డును బద్దలు కొట్టారు. ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ అంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో మరే ప్రధాని కూడా ఎన్నికైన తర్వాత ఇంతకాలం ఉండలేదు. ఎస్, అఫ్ కోర్స్ జవహర్లాల్ నెహ్రూ 17 సంవత్సరాలు ఉన్నారు ప్రధానిగా. బట్ 1947 to 52 అది ఆయన ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ కాదు. సో ఆ లెక్కను చూస్తే ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్గా అత్యధిక కాలం ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ. అఫ్ కోర్స్ ఇందిరాగాంధీ కూడా కొంత ఎక్కువ సమయం ఉన్నారు. బట్ 1966లో ఆమె డైరెక్ట్ ఎలక్టెడ్ కాదు. లాల్ బహదూర్ శాస్త్రిని ఎలక్ట్ చేసుకుంటే ఆ తర్వాత ఆమె పిఎంగా అయినారు. సో బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం.